ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిబ్లికల్ పరివర్తన. వన్స్ అగైన్ వెల్కమ్ టు డైలీ డివోషన్స్. దేవుని ప్రేమ ఇదిగో. జూలై 25కి చెందినటువంటి వాక్య భాగం ఇర్మియా 21వ అధ్యాయం. ఇక్కడ మనం చూసేది ఏంటంటే రెండు మార్గములు, జీవం మరణం, విధేయత అవిధేయత. దేనిని ఎంచుకుంటాం మనం? గంభీరమైన ఈ హెచ్చరికను పెడచెవి పెడితే దానికి ఇక చెప్పుకోని అవసరం లేదు. ఎంతో ముప్పు వస్తుంది. ప్రార్థన చేసుకుందాం. మే ద వర్డ్స్ ఆఫ్ మై మౌత్ అండ్ ద మెడిటేషన్ ఆఫ్ అవర్ హార్ట్స్ be acceptable in thy sight, our rock and redeemer. Amen. కార్మెమిష్ యుద్ధంలో బబిలోను ఐగుప్తుని ఓడించిన తరువాత 605లో అది జరిగింది. అప్పటి నుండి 605 నుండి యెరూషలేము బబిలోనుకు సామంత రాజ్యం అయింది. అంతకుముందు ఐగుప్తుకి సామంత రాజ్యం. 605 తర్వాత మరి బబులోనీయులు అగ్రరాజ్యంగా మరి ఐగుప్తుని ఓడించారు. కాబట్టి బబులోనికి యోధా రాజ్యం సామంత రాజ్యంగా తయారైంది. యెరూషలేము తిరుగుబాటు చేసి 597లో ఓడిపోయినది. అప్పుడు రాజకుటుంబంలోని ఎక్కువ మందితో సహా ఉన్నత వర్గాలకు చెందినవారు, నొబిలిటీ, ధనికులు, నైపుణ్యం కలిగిన చేతి పనివారు ఐగుప్తుకు తరలించబడ్డారు. ఇక రాజు సిద్కియా రాజు, ఆయన్ను తాత్కాలికంగా రాజుగా నియమించారు. ఎవరు? ఈ బబిలోనియులు. ఈ సిద్కియా ఎవరు అంటే బబిలోనియుల చేత పట్టబడి చెరకు కొనపోబడిన యవనస్తుడైన యెహోయాకీనునకు సిద్కియా వేరే తల్లి ద్వారా చిన్నాన అవుతాడు. మళ్ళా చదువుతాను. బబిలోను చేత పట్టబడి చెరకు కొనుపోబడిన యవనస్తుడైన యెహోయాకీం కాదు, యెహోయాకీన్ ఆయన కుమారుడు. అంటే యెహోయాకీము జోజయాకి, ఏషియాకి మంచి సంస్కరణ తీసుకొచ్చాడు కదా. ఆయనకి 2 భార్యలు. ఒక భార్య ద్వారా మరి ఆయన చిన్నాన అయినటువంటి యెహోయాకీము ద్వారా యెహోయాకీము పుట్టాడు. కాబట్టి అప్పుడు ఆయనకి చిన్నాన అవుతాడు. బబిలోనీయులకు తిరుగుబాటు చేయవద్దని ఇర్మియా ద్వారా దేవుడు గట్టిగా హెచ్చరించినప్పుడు యెరూషలేము అధికారులు అబద్ధ ప్రవక్తల మాటలు వినుటకు మొగ్గిరి. ప్రజలు ఈ అబద్ధ ప్రవక్తలు చెప్పిన మాటలు విన్నారు, కానీ ఇర్మియా చెప్పినటువంటి మాటలు వినలేదు. అదేవిధంగా అంతకుముందు మరి మనం చూసినటువంటి రీతిగా యెషయా చెప్పినటువంటి మాటలను వినలేదు. వారిద్దరూ ఎక్కువ కాలం సమకాలికులుగా ఉన్నారు, ఇర్మియాను యెషయా. బబిలోనీయులకు తిరుగుబాటు చేయవద్దని ఇర్మియా ద్వారా దేవుడు గట్టిగా హెచ్చరించినప్పటికీ యెరూషలేము అధికారులు అబద్ధ ప్రవక్తల మాటలు వినుటకు మొగ్గిరి. యెరూషలేము తిరుగుబాటు చేసినప్పుడు పట్టు వదలకుండా బబిలోను ప్రతీకారము చేసినది. ఇక దానికి మరి అగ్రరాజ్యం కదా, వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు దానికి రెస్పాండ్ ఇచ్చారు. ఏంటంటే అప్పుడు
ఈ యెరూషలేము చుట్టూ ముట్టారు. నెబుకద్నెజరు యూదాను నాశనం చేసి మరి యెరూషలేమును ముట్టడించి చిట్ట చివరకు 587లో అంటే యూదాను నాశనం చేశాడు. ఈ పట్టణాన్ని, యెరూషలేం పట్టణాన్ని ముట్టడించి చిట్ట చివరకు 587లో దానిని ధ్వంసం చేశారు. కొంతమంది 586లో అని అంటారు. కాబట్టి 86 కానీ 87 కానీ ఆ సమయంలో దేవాలయం, యెరూషలేముతో సహా దేవాలయం కూడా ధ్వంసమైంది. సిద్కియా పరిపాలనలో ఇర్మియా 21వ అధ్యాయంలో ప్రవచనం చెప్పబడింది. అంటే ఈ అధ్యాయానికి ఇదంతా కూడాను నేపథ్యం. అప్పుడు బబిలోను సైన్యము ముట్టడి చివరి దశలో ఉన్నది. అంటే బహుశా 589లో కానీ 588లో కానీ జరిగినటువంటి సంగతి. ఇర్మియాను సంప్రదించుటకు సిద్కియా పంపిన పషూరు, మరి అంతకుముందు 20 అధ్యాయంలో కూడా మనం చూసాం కదా నిన్నటి దినాన. ఆ పషూరు వేరు, ఈ పషూరు వేరు. అక్కడ వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ తండ్రి, ఆయన తండ్రి వేరు, ఈయన తండ్రి వేరు. కాబట్టి ఆ పశువులు వేరు, ఈ పశువులు వేరు. 3 దశాబ్దాల పైన ఇర్మియా ప్రవచించినట్లు భారీ ఎత్తున వారి ముప్పు వెంటాడుతున్నది. మరి ఎంతో కాలం, 30 సంవత్సరాలకు పైగా ఆయన ప్రవచించాడు, మీకు ముప్పు జరుగుద్ది, మీరు మారు మనసు పొందండి అని, దేవుని వైపుకు, యెహోవా వైపుకు తిరగండి అని. ఇప్పుడు నిస్సహాయ స్థితిలో ఉన్న సిద్కియా ఇర్మియాతో సహా ఎవరినైనా సరే సంప్రదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇక ఎవరన్నా కానీ ఏం జరగబోతుందో చెప్పేటువంటి వాళ్ళు. మరి ఆ మైండ్ సెట్తో ఇర్మియా దగ్గరికి మరి మెసెంజర్స్ని పంపాడు. ఇక ఆయన పరిస్థితి ఎట్లా ఉందంటే, సన్నని దారాన్ని కూడా పట్టుకుని అది రక్షించగలదా అనేటువంటి ఆశ పెట్టుకున్నాడు. గతంలో చేసిన అద్భుతమును బహుశా ప్రభు చేస్తాడా అనేటువంటి ఉద్దేశంతో, ఆశతో మరి ఈ ఇర్మియా దగ్గరికి మెసెంజర్స్ని పంపాడు. ఉదాహరణకు ఏ విధంగా దేవుడు వాళ్ళకి సహాయం చేశాడు, ఐగుప్తు నుండి కాపాడిన సమయంలో అద్భుతాలు చేసినట్లుగా ఆ 10 తెగుళ్ళు ఇచ్చాడు కదా, ఆ విధంగా ఇప్పుడు కూడా చేస్తాడేమో. లేక హెజ్కియా పరిపాలనలో అషూరును తిరిగి పంపివేసినట్లుగా మరి అషూరు వాళ్ళు ఆ సైన్యం వచ్చినప్పుడు హెజ్కియా భయపడి ఆయన బెడ్ మీద ఆయన రాసినటువంటి సైన్యాధిపతి రాసినటువంటి లెటర్ని పరిచి దేవుని వేడుకున్నాడు, ప్రభువా సహాయం చేయమని. అది విని, నువ్వు నా తట్టు తిరిగేవి కాబట్టి ఆ సిరియన్లు, అషూరీయులు తిరిగి వెళతారు అని. యెరూషలేమును ఆ విధంగా ఇప్పుడు యెరూషలేమును కాపాడుతాడా, హెజ్కియా కాలంలో చేసినటువంటి రీతిగా అనేటువంటి ఉద్దేశంతో సిద్కియా పంపిస్తాడు. దేవుడు ఇర్మియా ద్వారా ఏ విధంగా స్పందిస్తాడంటే 3 విధాలుగా స్పందిస్తాడు. మొదటిదిగా, ఈ పట్టణమును కాపాడుట ప్రక్కన పెట్టి దేవుడు అంటాడు, దానిని నాశనం చేయుటకు నేను నిర్ణయించుకున్నాను అని 3 నుండి 7 వచనాల్లో మనం చదువుకుందాం. ఇర్మియా 21:3 నుండి 7 వరకు.
ఇర్మియా వారితో ఇట్లనెను, మీరు సిద్కియాతో ఈ మాట చెప్పుడి, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, బబిలోను రాజు మీదను మిమ్మును ముట్టడివేయు కల్దీల మీదను మీరు ఉపయోగించుచున్న యుద్ధాయుధములను ప్రాకారముల బయట నుండి తీసుకొని ఈ పట్టణంలోనికి వాటిని పోగు చేయించదను. కోపమును రౌద్రమును అత్యుగ్రతయు కలిగిన వాడనై బాహుబలముతోనూ చాచిన చేతితోనూ నేనే మీతో యుద్ధము చేసేదను. మనుషులనేమి పశువులనేమి ఈ పట్టణపు నివాసులందరినీ హతము చేసేదను. గొప్ప తెగులు చేత వారు చచ్చెదరు. అటు తరువాత నేను యూదా దేశపు రాజైన సిద్కియాను అతని ఉద్యోగస్తులను తెగులును ఖడ్గమును క్షామమును తప్పించుకొని శేషించిన ప్రజలను బబిలోను రాజైన నెబుకద్నెజరు చేతికి, వారి ప్రాణములను తీయజూచు వారి శత్రువుల చేతికి అప్పగించెదను. అతడు వారి యందు అనుగ్రహం ఉంచకయు వారిని కనుకరింపకయు వారి ఎడల జాలిపడకయు వారిని కత్తివాత హతము చేయును. ఆ విధంగా నేను దాన్ని రక్షించటం కాదు, నేనే నాశనం చేస్తాను. వాళ్ళ బబిలోనీయుల పక్షాన నేను యుద్ధం చేస్తాను మీతో అని కపురు అని చెప్పాడు. ఆ విధంగా దేవుడు స్పందించాడు. బబిలోను పక్షమున వారితో పోరాడుతాడు. కోపమును రౌద్రమును అత్యుగ్రతయు కలిగిన వాడనై బాహుబలంతోనూ చాచిన చేతితోనూ నేనే మీతో యుద్ధము చేసేదను. సిద్కియాతో పాటు ఆయన పరివారమును వదిలిపెట్టరు. ఆయనతో ఉన్నటువంటి ఆ పరివారం, ఆ కోర్టులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పరివారాన్ని వదిలిపెట్టకుండా వాళ్ళని తీసుకెళ్తారు కదా. రెండవదిగా దీని అర్థము లోబడుట మాత్రమే వారు తీసుకొనవలసిన తెలివైన మార్గం. ఒకే ఒక మార్గం. అదేంటో మనకు తెలుసు. అందరికీ తెలిసిన రీతిగా యుద్ధముతో ముట్టడి వేసిన పరిస్థితుల్లో ఏ పట్టణమైనా ముట్టడికి తిరుగుబాటు చేసిన ఎడల వారికి ఏ దయా దాక్షిణము దొరకదని తలంచవలెను. ముట్టడి చేసినప్పుడు లొంగిపోవాలి, కానీ వాళ్ళకి తిరుగుబాటు చేయకూడదు. కానీ వీళ్ళు ఆ విధంగా చేయాల. లొంగిన ప్రజలు బానిసలవుతారు, లేక చెరకు కొనిపోబడతారు. కనీసం వారు సజీవులుగా బయటపడతారు. కాబట్టి దేవుడు వాళ్ళ ముందు ఈ 2 మార్గాలు పెడుతున్నాడు. దేవుడు వారి ముందు పెట్టుతున్నాడు. ఏంటి అనంటే జీవన మార్గం, మరణ మార్గం. 2 మార్గాల్లో ఒకదానిని ఎంచుకోని వలనని వేరే చోట కూడా ఇలాంటి తీరు 2 మార్గాలు మీరు ఎంచుకోండి అని దేవుడు క్లియర్గా చిన్నపిల్లవాడికి కూడా అర్థమయ్యేటటువంటి రీతిగా, ఏ కష్టం లేకుండా, కాంప్లెక్సిటీ లేకుండా, ఏ డోకా లేకుండా, ఏ అనుమానం లేకుండా 2 మార్గాలు, జీవన మార్గం, మరణ మార్గం. అది విజ్డమ్ లిటరేచర్లో, జ్ఞాన సాహిత్యంలో వాటిని మనం చూస్తాం. ఆ తీరులో మరి యెరూషలేము, నూతన యెరూషలేము, బబిలోను అన్నట్టుగా ఆ విధమైనటువంటి తీరు మరి వేరే చోట కూడాను ద్వితీయోపదేశ కాండంలోను మరి మత్తయి సువార్తలో కూడా ఉంటుంది. అవి చూడక ముందు ఇక్కడ 8 నుండి 10 వరకు మనం చదువుకుందాం. ఇర్మియా 21:8
జీవన 2 మార్గాలని చెబుతాడు. ఈ ప్రజలతో నీవిట్లనుము, యెహోవా సెలవిస్తున్నదేమనగా, జీవమార్గమును మరణ మార్గమును నేను మీ ఎదుట పెట్టుచున్నాను. ఈ పట్టణములో నిలుచువారు కత్తి వలన గాని, క్షామం వలన గాని, తెగులు వలన గాని చచ్చెదరు. మేలు చేయుటకు కాదు, కీడు చేయుటకే నేను ఈ పట్టణమునకు అభిముఖుడనైతిని. ఇక్కడ మాటలు చాలా స్టార్కింగ్గా ఉంటుంది. 29వ అధ్యాయంలో ఈ యెరెమీయా లెటర్ రాస్తాడు బబిలోన్లో ఉన్నటువంటి యూదులకి. ఏం రాస్తాడు అని అంటే, నా ఉద్దేశంలో మీకు మేలు జరగటానికే కానీ ఇది చేస్తుంది, కీడుకు కాదు. అంటే మరి ఇక్కడ దానికి వ్యతిరేకంగా ఉంటుంది కదా, మేలు చేయుటకు కాదు కీడు కోసమేనని. ఎగ్జాక్ట్గా ఆపోజిట్. ఏది రైట్ అంటే, ఎప్పుడు దేవునికి ఆయన ప్రజల ఎడల మేలు చేయటమే, కానీ ఇప్పుడు మాత్రం చెరలోకి వాళ్ళని పంపిస్తాడు. వాళ్ళకి శిక్ష ఆ విధంగా విధిస్తాడు. శిక్ష అయిన తరువాత వాళ్ళని మరలా ఎస్టాబ్లిష్ చేస్తాడు, వాళ్ళని స్థాపిస్తాడు అన్నమాట. ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు ఎందుకు ఆ విధంగా చెప్పాల్సి వచ్చింది 29వ అధ్యాయం అంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఓదార్పు కావాలి. అయా 70 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని తీసుకొస్తాడు అనేటువంటి ఓదార్పుని ఇస్తూ, కాబట్టి దేవుని దృష్టిలో మీ ఎడల మంచే ఉన్నది, కీడు కాదు, కానీ ఈ శిక్ష మాత్రం మీరు భరించాలి అన్నట్లుగా. ఓకే, విల్ కంటిన్యూ దట్ జీవన మార్గం. ఓకే, ముకుడునైతేనే కనుక బయటకు వెళ్ళి మిమ్మును ముట్టడి వేయుచున్న కల్తీలకు లోబడు వారు బ్రతుకుదురు. దోపుడు సొమ్ము దక్కినట్లుగా వారి ప్రాణము వారికి దక్కును. కనీసం ప్రాణంతో ఉంటారు. ఎవరైతే తిరుగుబాటు చేస్తారో బబిలోనీయులకి, వాళ్ళు మరణిస్తారు అన్నట్లుగా 10వ వచనం. ఈ పట్టణము బబులోను రాజు చేతికి అప్పగింపబడును, అతడు అగ్ని చేత దాన్ని కాల్చివేయను. ఇదే యెహోవా వాక్. మరి అదే రీతిలో యేసుక్రీస్తు కూడా చెబుతాడు. 7వ మత్తయి సువార్త 7, 13, 14 వచనాలు. అక్కడ కొండ మీద ప్రసంగంలో మరి యేసుక్రీస్తు ఉపమానం చెబుతాడు కదా, వైజ్ మ్యాన్ బిల్ట్ హిస్ హౌస్ ఆన్ ద రాక్ అండ్ ద ఫూలిష్ మ్యాన్ బిల్ట్ హిస్ హౌస్ ఆన్ ద శాండ్ అని. కాబట్టి దాని గురించి చెబుతూ 2 మార్గాలు, ఇరుకు మార్గం, వెడల్పు మార్గం, ఏ దారి పడతారని. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. 14 జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొని వారు కొందరే. ఎక్కువ మంది వెళ్ళరు. ఇది ఇరుకు మార్గం, కానీ అది సత్య మార్గం, అది దేవుని మార్గం, అది జీవానికి దారి తీస్తుంది. అదే రీతిగా మరి ద్వితీయోపదేశ కాండంలో 30వ అధ్యాయంలో కూడా చెబుతాడు.